వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇది తుఫాన్ గా మారింది. అయితే మరో 2-3 రోజులు అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరం వద్ద అలలు ఉపెత్తున ఎగిసిపడుతున్నాయని చెప్పాలి. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. అయితే పోర్ట్ బ్లేర్ పశ్చిమంగా 660 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 780 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణాగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది అలా తిరుగుతూ వస్తుంది. అయితే రాగల 24 గంటలు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా బలపడింది. అయితే అనంతరం ఈ నెల 28, 29లో తీవ్ర తుఫాన్గా బలపడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే పేర్కొన్నారు. విశాఖలో ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల ప్రభావం ఈరోజు రాష్ట్రంలో తెలుగుపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. ఈరోజు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే చేశారు. అయితే దీని కాస్త మొత్తం అంతా అన్ని కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, విశాఖ, అనకాపల్లిలో, అలాగే తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే చేశారు. కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాలో ఎల్లో అలర్ట్ అయితే చేశారు. తీరం వెంబడి ఈరోజు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగం, అలాగే రాను పెరిగి ఈ ఈదురు గాలిలో ఉంటాయని, అలాగే ఎల్లుండు 60 నుంచి 80 కిలోమీటర్లు, అలాగే 110 కిలోమీటర్ల వరకే అయితే ఈ ఈదురు గాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించారు. రానున్న 5 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని వాటర్ రేవులు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు మొత్తం అంతా విస్తారంగా ఉదయం నుంచి విశాఖలో అయితే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం తీరం వెంబడి ఎవరు ఉండకుండా, సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా అయితే పోలీసులు కానీ లైఫ్ గార్డ్స్ అనే గస్తీ అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా బీచ్లోకి వెళ్తే ఇమ్మీడియట్గా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ఈ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉండి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకళ్ళు ఏదైనా ఎదురైనా అంతా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్, అలాగే అన్ని జిల్లాల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా జిల్లా యంత్రాంగం అంతా ఎలర్ట్గా ఉందని చెప్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు హోమ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి హోంమంత్రి అనిత మొత్తం అంతా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్తో చర్చించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే మీరైతే తెలియజేస్తారు. అయితే మనం చూడొచ్చు విశాఖలో ఉదయం నుంచి ఇదే విధంగా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇదంతా తుఫాన్ ఎఫెక్ట్ అని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తారు. ఏదేమైనా మరో 2 రోజులు ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తానికి కాకినాడ వద్ద అయితే తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటినప్పుడు ఈ ఈదురు గాలులు, వర్షాలు మరింత ఎక్కువయ్యి అలాగే దీని ఎఫెక్ట్ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తారు. ఇది విశాఖలో వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV విశాఖ ఆర్కేబీ పద్ధతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.